అందరికీ నమస్కారం అండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాస్. సో టుడే ఇన్ అవర్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఇంగ్లీష్ గ్రామర్ అండి. సో ఇంగ్లీష్ గ్రామర్లో ఇవాళ మెయిన్గా మనం కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ గ్రామర్లో కూడా టెన్సెస్ అంటే కాలాలు. సో ఈ టెన్సెస్ టాపిక్ మీద టుడే ఇవాళ మనం ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ టెన్సెస్ ఎందుకు మనం ఇవాళ సెలెక్ట్ చేసామంటే గత కొద్ది రోజులుగా మనం చేసినటువంటి క్లాసెస్ అండ్ అలాగే ఈ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వింటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా కొంతమంది పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. సో ఇంగ్లీష్ ఫండమెంటల్స్ కానీ టెన్సెస్ కానీ ఇవి కూడా మాకు ఇంట్రడ్యూస్ చేయండి సార్ అంటూ కొంతమంది పాజిటివ్గా అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని సో టుడే వీఆర్ గోయింగ్ టు గివ్ ఎ లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ అబౌట్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ గ్రామర్. ఇన్ దట్ ఇంగ్లీష్ గ్రామర్ వీఆర్ గోయింగ్ టు మెయిన్లీ ఫోకస్ ఆన్ ద టాపిక్ కాల్డ్ టెన్సెస్. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఈ టెన్సెస్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు వన్ ఇంపార్టెంట్ డిస్క్లైమర్ అండి. సో ఈరోజు సెప్టెంబర్ 25th. సో 25/9/2020. సో ఈరోజు మనం చాలా బాధపడాల్సిన దినోత్సవం. మన తెలుగు ఫేమస్ లెజెండరీ సింగర్ అయినటువంటి గౌరవప్రదనీయులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ రోజు మధ్యాహ్నం 1:04 తుదిశ్వాస విడిచారండి. కాబట్టి వారి యొక్క పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ మనం ఒక నిమిషం పాటు అతన్ని స్మరించుకుని వాళ్ళ యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మనసులో అతన్ని స్మరించుకుంటూ ఈ రోజు మన క్లాస్ స్టార్ట్ చేద్దామండి. సో టుడే వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మెయిన్లీ ఆన్ ద టాపిక్ కాల్డ్ టెన్సెస్. ఓకే, ఈ టెన్సెస్ గురించి చెప్పే ముందు ఐ వుడ్ లైక్ టు గివ్ ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో ఇంగ్లీష్లో ఏవైనా ఒక సెంటెన్స్ మనం నిర్మించాలంటే ఇఫ్ యూ వాంట్ టు బిల్డప్ ఎనీ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ డెఫినెట్గా మనకు కావాల్సిన ఏంటంటే సబ్జెక్ట్, వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్ అండి. SVO, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. ఈ మూడు ఖచ్చితంగా ఒక సెంటెన్స్ మనం బిల్డప్ చేయాలంటే ఓకే ఖచ్చితంగా ఇంగ్లీష్లో మనకి ఈ మూడు కూడా మ్యాండేటరీ అండి. ఈ మూడిట్లో అట్లీస్ట్ ఆబ్జెక్ట్ లేకపోయినా సబ్జెక్ట్, వెర్బ్ ఖచ్చితంగా ఉంటారండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్ మ్యాండేటరీ టు హ్యావ్ ద సబ్జెక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెర్బ్. ఓకే, సో సబ్జెక్ట్ వెర్బ్ లేకుండా మనం ఒక వాక్యాన్ని నిర్మించలేమండి. ఒకవేళ నిర్మించినా కూడా ఇట్ వుడ్ బి ఏ మీనింగ్లెస్, దానికి అర్థం ఉండదు. కాబట్టి ఆబ్జెక్ట్ ని కనుక పక్కన పెడితే, బట్ ఆబ్జెక్ట్ కూడా ఇంపార్టెంటే, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఈ మూడు కూడా ఇంపార్టెంటే. బట్ ఒకవేళ ఆబ్జెక్ట్ లేకపోయినా కూడా సబ్జెక్ట్ అండ్ వెర్బ్ ఓకే దీస్ టూ మస్ట్ బి డెఫినెట్లీ దే షుడ్ ఇన్వాల్వ్ ఇన్ మేకింగ్ ద సెంటెన్స్ ఫార్మేషన్. మరి ఇవి సబ్జెక్ట్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటో చూడాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెర్బ్. సో ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఏంటంటే జనరల్ గా సబ్జెక్ట్ ని తెలుగులో మనం కర్త అంటూ ఉంటాం. సబ్జెక్ట్ ని మనం తెలుగులో కర్త అంటూ ఉంటాం. కర్త అంటే ఏదైనా పనిని చేసేవాడు. ఓకే, అది నేను అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు, ఈమె అవ్వచ్చు, ఆమె అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, లేదా వారు అవ్వచ్చు. సో అలా ఏంటంటే మనం ఏదైనా ఒక పనిని ఎవరైతే చేస్తారో ద పర్సన్స్ హూ ఆర్ గోయింగ్ టు కమిట్ అన్ యాక్షన్. ఓకే, లేదా ఒక ఈవెంట్ని ఎవరైతే వాళ్ళు కమిట్ చేయబోతున్నారో వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్స్ లోకే వస్తారండి. కాబట్టి సో సబ్జెక్ట్ అంటే ఎవరైతే పనిని స్టార్ట్ చేస్తారో లేదా ఎవరైతే పనిని చేస్తారో సో వాళ్ళందరూ కూడా మనకి సబ్జెక్ట్స్ లోకి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ. ఓకే, ఐ, వి, షీ, హీ, ఇట్, దే, ఓకే, యూ. సో ఇవన్నీ కూడా మనకి జనరల్ గా సబ్జెక్ట్స్ లోకే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ప్లేయింగ్ అని చెప్పాము. యు ఆర్ ప్లేయింగ్ అంటే అక్కడ ఆడుతుంది ఎవరు, నువ్వు. అంటే యు ఆర్ ద సబ్జెక్ట్ దేర్. నువ్వు ఏం చేస్తున్నావు, ప్లేయింగ్ అనేది అక్కడ వెర్బ్ అవుతుంది. సో సబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు కమిట్ అన్ యాక్షన్. ఓకే, ఒక వెర్బ్ ని దగ్గరుండి చేసే వ్యక్తిని మనం సబ్జెక్ట్ అంటాం. వెర్బ్ అంటే అందరికీ తెలిసిందే. సో వెర్బ్ గురించి మళ్ళీ స్పెషల్ గా చెప్పక్కర్లేదు. వెర్బ్ ఈజ్ నథింగ్ బట్ ద యాక్షన్ ఆర్ ఈవెంట్ విచ్ ఈస్ గోయింగ్ టు బి పెర్ఫార్మ్డ్. అంటే ఏదైనా ఒక క్రియ, ఓకే, ఏదైనా ఒక పనిని మనం చేస్తున్నాం అంటే ఆ పనులన్నీ కూడా మనకి ఎందులోకి వెళ్తాయంటే వెర్బ్లోకే వెళ్తాయి. వాట్ ఇట్ ఆర్ నాట్. సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్. ఎవ్రీ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ మస్ట్ హ్యావ్ సబ్జెక్ట్, వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఇన్ తెలుగు వీఆర్ కాలింగ్ ఇట్ as కర్త, క్రియ, కర్మ. మరి ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే కర్త క్రియ ద్వారా ఏ పని అయితే చేస్తాడో, ఏదైతే చెయ్యబడుతుందో దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటూ ఉంటాం. ఓకే, ఐ ఆమ్ రీడింగ్ ద బుక్ అని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ రీడింగ్
ద బుక్. ఐఎమ్ రీడింగ్ ఏ బుక్ అని చెప్పాను. ఐఎమ్ రీడింగ్ ఏ బుక్ అంటే అక్కడ ఐ అంటే ఇక్కడ ఎవరు సబ్జెక్ట్, నేను అంటే చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, రీడింగ్ అంటే అక్కడ వెర్బ్, సబ్జెక్ట్ ఏమో నేను ఐ, రీడింగ్ ఏమో వెర్బ్, దేని చదువుతున్నాను, ఏ బుక్. బుక్ అన్నది అక్కడ నా చేత అనుభవింపబడుతుంది కాబట్టి ద ఆబ్జెక్ట్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ బై ద సబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఎస్ అన్ ఆబ్జెక్ట్ దేర్. ఓకే, సో ఈ మూడు కలిపితే ఇప్పుడు మనకి వాక్యం వస్తుంది. ఐఎమ్ రీడింగ్ ఏ బుక్ అని చెప్పాను కాబట్టి సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సో there is a meaning in that particular sentence. So you can say that the subject, verb and object are mainly three important components to give a perfect meaning to a sentence in the English terminology. Got it or not? So now, subject గురించి ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ ఇచ్చామండి, వెర్బ్ గురించి కూడా అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం టెన్సెస్ లోకి వెళ్తే, ఓకే, టెన్సెస్ ని తెలుగులో మనం కాలాలు అంటూ ఉంటాం. సో మెయిన్ గా మనం చూసుకుంటే, ఓకే, సో మెయిన్ గా చూసుకుంటే మనకి టెన్సెస్ మెయిన్ గా చూస్తే 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుత కాలం, అంటే వర్తమాన కాలాన్ని మనం ప్రెజెంట్ టెన్స్ అంటాం. అండ్ సెకండ్ వన్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం, అంటే ఆల్రెడీ గడిచిపోయింది, ఆల్రెడీ ఇట్ వాస్ ఎక్స్పీరియన్స్డ్. సో పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ అండ్ రేపు వచ్చేది ఫ్యూచర్ టెన్స్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో మెయిన్ గా అయితే 3 టైప్స్ అండి. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఆర్ దేర్ మీన్స్ 3 టైప్స్. మెయిన్ గా అయితే 3 టైప్స్ అండి. సో అందులో ఫస్ట్ వన్ ప్రెజెంట్. ప్రెజెంట్ అంటే వర్తమానం, తెలుగులో వర్తమాన కాలం అంటూ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం, ఆల్రెడీ జరిగిపోయింది, ఆల్రెడీ ఇట్ హ్యాడ్ బిన్ కమిటెడ్ ఆర్ ఆల్రెడీ ఇట్ వాస్ ఎక్స్పీరియన్స్డ్ దే. ఓకే, అండ్ థర్డ్ వన్ రేపో మాపో జరగబోయేది, ఫ్యూచర్. సో దీస్ ఆర్ ద మెయిన్ 3 kinds of tenses: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. అండ్ అగైన్ ఈ 3 టెన్స్లు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టెన్స్ ఇట్ ఈస్ సబ్ డివైడెడ్ ఇంటూ 4 parts. వాట్ ఇట్ ఆర్ నాట్? సో మెయిన్ గా ఉన్న మనకి 3 అండి. ఈ 3 కూడా మళ్ళీ అందులో ఒక్కొక్కటి 4 కింద విడిపోయినాయి, అంటే 3 into 4. వాట్ ఇట్ ఆర్ నాట్? సో ప్రెసెంట్ టెన్స్ లో 4 టైప్స్, పాస్ట్ టెన్స్ లో మళ్ళీ 4 టైప్స్, వాట్ ఇట్ ఆర్ నాట్, అలాగే ఫ్యూచర్ లో కూడా మళ్ళీ మనకి 4 టైప్స్ వస్తాయి. సో టోటల్లీ 3 tenses with 4 sub categories, total 12 tenses. వాట్ ఇట్ ఆర్ నాట్? సో 3 మెయిన్ టెన్సెస్, అందులో మళ్ళీ ఈచ్ వన్ 4 సబ్ కేటగిరీస్ ఉంటాయి కాబట్టి టోటల్ 3 into 4 విల్ గెట్ 12 టెన్సెస్. అందులో మరి ఈ ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నటువంటి 4 ఏంటి? ఓకే, చూసుకుంటే ఫస్ట్ వన్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అంటూ ఉంటుంది. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా, ప్రెసెంట్ టెన్స్ లో 4 ఉంటాయి, పాస్ట్ టెన్స్ లో 4 ఉంటాయి, ఫ్యూచర్ టెన్స్ లో కూడా 4 ఉంటాయి. అందులో ఫస్ట్ ది ప్రెసెంట్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ లో ఫస్ట్ ది సింపుల్ ప్రెసెంట్ టెన్స్, అండ్ సెకండ్ ది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. సెకండ్ ఏంటంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. థర్డ్ ది ప్రెసెంట్ పెర్ఫెక్ట్ టెన్స్. థర్డ్ ఏంటంటే ప్రెసెంట్ పెర్ఫెక్ట్ టెన్స్. అండ్ ఫోర్త్ వన్ ఈ 2 కలిపి రాసేటివండి. సెకండ్ ఏం చెప్పాం? ప్రెసెంట్ కంటిన్యూస్ అని చెప్పాం. థర్డ్ ది ప్రెసెంట్ పెర్ఫెక్ట్ అని చెప్పాం. ఫోర్త్ ది ఆ 2 + 3 చేసేది ప్రెసెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. వాట్ ఇట్ ఆర్? ప్రెసెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ టు రిమెంబర్. వాట్ ఇట్ ఆర్ నాట్? సో మెయిన్ గా చూసుకుంటే సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, present perfect tense, present perfect continuous tense. Fourth tense is the combination of both 2 and 3. ఓకే, కాస్ ఇక్కడ చూసుకోండి, సెకండ్ దానిలో కంటిన్యూస్ ఉంది, థర్డ్ దానిలో పెర్ఫెక్ట్ ఉంది. ఈ 3 + 2 చేయండి, ప్రెసెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫోర్త్ వన్ వచ్చేసి. ద సేమ్ వే పాస్ట్ టెన్స్ లో కూడా సేమ్. ఇప్పుడు ప్రెసెంట్ ప్లేస్ లో పాస్ట్ పెడతాం అంతే. ఇక్కడ ఏమొస్తుంది? సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పెర్ఫెక్ట్, మళ్ళీ ఆ 3 + 2 పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్. వాట్ ఇట్ ఆర్? ఇలా ఏంటంటే మళ్ళీ ఆ పాస్ట్ టెన్స్ లో కూడా 4 వచ్చేస్తాయి. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పెర్ఫెక్ట్, పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్. వాట్ ఇట్ ఆర్ నాట్? అక్కడికి మనకి 8 వచ్చేసినాయి. ప్రెసెంట్ లో 4 వచ్చాయి, పాస్ట్ లో 4 వచ్చాయి, అండ్ ఫ్యూచర్ లో కూడా సేమ్ అదే ప్రిన్సిపల్. మళ్ళీ సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పెర్ఫెక్ట్, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్. వాట్ ఇట్ ఆర్ నాట్? టోటల్ గా మనకి 3 into 4 12 టెన్సెస్ వచ్చేస్తాయి. సో ఫైనల్ గా చెప్పుకుంటే మనకి ఇప్పటి వరకు ప్రెసెంట్ టెన్స్ లో 4, పాస్ట్ టెన్స్ లో 4, ఫ్యూచర్ లో 4. ప్రెసెంట్ లో 4 ఏంటంటే సింపుల్ ప్రెసెంట్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పెర్ఫెక్ట్, ప్రెసెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే పాస్ట్ టెన్స్ లోకి వచ్చేటప్పటికి సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పెర్ఫెక్ట్, పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే ఫ్యూచర్ లోకి వచ్చేటప్పటికి సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పెర్ఫెక్ట్, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో టోటల్లీ 12 tenses with main category of 3 tenses. 3 into 4 total 12 tenses. మరి ఇప్పుడు
ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ప్రెసెంట్ టెన్స్. ఈ రోజు మనం క్లాస్ లో కంప్లీట్ గా ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నటువంటి 4 కవర్ చేద్దాం. ఇన్ నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ పాస్ట్ టెన్స్. బట్ ఈ రోజు ప్రెసెంట్ క్లాస్ లో కంప్లీట్ గా మనం ప్రెసెంట్ టెన్స్ మీద, ఆ ప్రెసెంట్ టెన్స్ లో వచ్చేటటువంటి 4 ఉన్నాయి కదండి, ఈ 4 కూడా కంప్లీట్ చేద్దాం. సింపుల్ ప్రెసెంట్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పెర్ఫెక్ట్ అండ్ ప్రెసెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. Got it or not? Okay. Without wasting time, we shall enter into the present tense. సో ప్రెసెంట్ టెన్స్ లో మొత్తం ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం? టోటల్ వీఆర్ హ్యావింగ్ 4 ఉన్నాయి. అందులో ప్రతి టెన్స్ కి ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. ప్రతి టెన్స్ కి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ని ఫాలో అయితే మనకి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఈజీగా అవుతుంది. ఓకే, అందులో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం అండి? ఫస్ట్ వన్ సింపుల్ ప్రెసెంట్. ఓకే, సింపుల్ ప్రెసెంట్ చెప్పుకున్నాం కదా. ప్రెసెంట్ టెన్స్ లో ఫస్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి సింపుల్ ప్రెసెంట్. చెప్పుకున్నట్టుగానే ప్రతి టెన్స్ కి ఒక స్ట్రక్చర్ ఉంటుందని చెప్పుకున్నాం. ఆ స్ట్రక్చర్ ని బేస్ చేసుకుంటే మనం ఈ సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో సింపుల్ ప్రెసెంట్ కి స్ట్రక్చర్ ఎలా వస్తుందంటే, ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ఏం చెప్పుకున్నాం అండి? సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉండాలి. ఓకే, గాట్ ఇట్ ఆర్ నాట్? ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఆ మూడింటిని బేస్ చేసుకుని ఇప్పుడు స్ట్రక్చర్ ఫామ్ చేస్తున్నాం. సింపుల్ ప్రెసెంట్ లోకి వచ్చేటప్పటికి ప్లీజ్ లిసన్ హియర్. సబ్జెక్ట్ ప్లస్ ప్రెసెంట్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం. ప్రస్తుతం అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామే వాడుతాం అండి. గాట్ ఇట్ ఆర్ నాట్? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. గాట్ ఇట్ ఆర్ నాట్? ఇందాక ఇంట్రొడక్షన్ లో చెప్పింది సేమ్. సబ్జెక్ట్ ప్లస్ V1 అని ఎందుకంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బే తీసుకుంటాం, సెకండ్ థర్డ్ వన్ తీసుకోం. ఓకే, ఫస్ట్ ఫార్మ్ మాత్రం. ఎందుకు ఫస్ట్ ఫార్మ్ తీసుకుంటున్నాం అంటే యూఆర్ ఇండికేటింగ్ దట్ ఇస్ ప్రెసెంట్ టెన్స్ హియర్. గాట్ ఇట్ ఆర్ నాట్? ఓకే, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఒక సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ప్లేస్ లో ఏదో ఒక పేరు తీసుకుని, ఇందాక చెప్పుకున్నట్టుగా ఐ అనొచ్చు, యు అనొచ్చు, హీ అనొచ్చు, షీ అనొచ్చు, దే అనొచ్చు, ఉయ్ అనొచ్చు, యు అనొచ్చు. సో ఏంటంటే ఏదో ఫర్ ఎగ్జాంపుల్ హీ అనే ఒక ప్రొనౌన్ తీసుకున్నాం. హీ అనే ప్రొనౌన్ లో ఏదో ఒక పేరు పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ రాజు. సబ్జెక్ట్ ప్లేస్ లో రాజు అని తీసుకున్నాం. సో రాజు తర్వాత ఏం రావాలి? ఏదో ఒక వెర్బ్ తీసుకోండి. ఏదో ఒక వెర్బ్. ప్లే, ప్లేడ్, ప్లేడ్. V1 అయితే ప్లే, V2 అయితే ప్లేడ్, V3 అయితే ప్లేడ్. మళ్ళీ అవునా కదా? అందులో V1 కావాలి. సో V1 ఏంటి? రాజు ప్లేస్ క్రికెట్. ఎప్పుడు కూడా ఇక్కడ సబ్జెక్ట్ కి, ఇక్కడ వెర్బ్ పొసెసివ్ కేస్, వెర్బ్ కి ఎస్ యాడ్ చేయాలండి. రాజు ప్లేస్ క్రికెట్. సో రాజు ప్లేస్ క్రికెట్. ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ గా మనకి అర్థం వస్తుంది. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వచ్చి రాజు, V1 వచ్చి ప్లేస్ అండ్ ఆబ్జెక్ట్ వచ్చి క్రికెట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మరి ఇప్పుడు దీని తెలుగు మీనింగ్ ఏంటంటే, రాజు ప్లేస్ క్రికెట్ అంటే రాజు క్రికెట్ ఆడతాడు అంటే ఆడేసాడా, ఆడుతున్నాడా, ఆడతాడా అని మనం చెప్పట్లా. రెగ్యులర్ గా ఆడతాడు అంటే అతనికి రెగ్యులర్ హ్యాబిట్. రేపు ఇచ్చిన బ్యాటింగ్ ఆడతాడు, ఎల్లుండి బ్యాటింగ్ ఇచ్చినా ఆడతాడు, ఇప్పుడు బ్యాటింగ్ ఇచ్చినా ఆడతాడు, లేదా మొన్న ఆడమన్నా ఆడాడు. సో ఏంటంటే అతని యొక్క రెగ్యులర్ హ్యాబిట్స్ కి it is the indicating that simple present always indicates the regular actions. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందండి? రెగ్యులర్ హ్యాబిట్స్ లో కానీ రెగ్యులర్ యాక్షన్స్ లో కానీ ఈ సింపుల్ ప్రెసెంట్ అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ మళ్ళీ సబ్జెక్ట్ ప్లేస్ లో సన్ తీసుకున్నాం. సన్, అలాగే సన్ రైజెస్ ఇన్ ఈస్ట్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని చెప్తున్నాం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. రైజెస్ అంటే ఉదయించడం, సన్ అంటే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఇన్ ద ఈస్ట్ అని చెప్పుకుంటున్నాం. అలా ఇక్కడ ఏంటంటే అది కూడా రెగ్యులర్ హ్యాబిటే. నిన్న ఉదయించాడు, ఇవాళ ఉదయిస్తాడు, రేపు ఎల్లుండి కూడా ఉదయిస్తాడు, ఈ భూమి తిరుగుతున్నంత కాలం ఉదయిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆల్ ద రెగ్యులర్ హ్యాబిట్స్ అండ్ ద రెగ్యులర్ ఈవెంట్స్ దే విల్ కమ్ అండర్ ద సింపుల్ ప్రెసెంట్. అండ్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఈస్ ద స్ట్రక్చర్ ఫర్ సింపుల్ ప్రెసెంట్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇది సింపుల్ ప్రెసెంట్ కండి. అండ్ సెకండ్ వన్ ప్రెసెంట్ కంటిన్యూస్. సెకండ్ కేటగిరీ ఏంటి ప్రెసెంట్ టెన్స్ లో? ప్రెసెంట్ కంటిన్యూస్. ప్రెసెంట్ కంటిన్యూస్ సెకండ్ కేటగిరీ ఇదండి, ప్రెసెంట్ కంటిన్యూస్. ప్రెసెంట్ కంటిన్యూస్ లో స్ట్రక్చర్ ఏంటంటే, ప్రెసెంట్ కంటిన్యూస్. కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఐఎమ్ టీచ్ ఇంగ్, ఐఎన్జి యాడ్ చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తున్నాను కాబట్టి టీచ్, జనరల్ గా టీచ్ అనేది V1. దానికి కంటిన్యూస్ అంటే ఏంటి? ఐఎమ్ టీచింగ్, ఐఎన్జి వస్తుంది. ఇక్కడ కూడా వెర్బ్ కి ఐఎన్జి ఉంటే, అండ్ దట్ టు ప్రెసెంట్ టెన్స్ అన్నాం కాబట్టి ఫస్ట్ ఫార్మ్ వాడతాం మళ్ళీ. అంటే V1 కి కంటిన్యూస్ అన్నాం కాబట్టి ఐఎన్జి వస్తుంది. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇక్కడ స్ట్రక్చర్ చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ ఓకే యామ్, ఈజ్,
ఆర్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, సబ్జెక్ట్ ప్లస్ యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ లేదా ప్లస్ V1 కి ఐఎన్జి యాడ్ చేస్తాం. V1 కి ఐఎన్జి యాడ్ చేసి ఆబ్జెక్ట్ వస్తుంది. ప్లీజ్ లుక్ హియర్, సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V1 ఆఫ్ ఐఎన్జి. V1 ఆఫ్ ఐఎన్జి ఎందుకు అన్నామంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ కాబట్టి, కంటిన్యూస్ కాబట్టి ఐఎన్జి అని పెడుతున్నాం. గాట్ ఇట్ ఆర్ నాట్? అండ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ చూస్తే సబ్జెక్ట్ పక్కన యామ్ ఉంది, ఈజ్ ఉంది, ఆర్ ఉంది. మరి ఇవి ఎవరెవరికి వాడతాము? యామ్ ఎప్పుడు వాడతాం అంటే మన గురించి మనం చెప్పుకున్నప్పుడు ఐ యామ్ అంటాం తప్ప హీ యాము, షీ యాము, ఇట్ యాము, దే యాము అని చెప్పాను. యామ్ అన్నది మనకి మనం గురించి చెప్పుకున్నప్పుడే వాడతాం. ఓకే, సో ఐ వచ్చినప్పుడు మనం అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ ఉందంటే వీఆర్ యూజింగ్ యామ్. అలా కాకుండా సబ్జెక్ట్ ప్లేస్ లో హీ గాని, షీ గాని, ఇట్ గాని ఉంటే ఓకే ఈజ్ వాడతాం. ఓకే, హీ ఈజ్ అంటాం, షీ ఈజ్ అంటాం, అవునా కదా? ఇట్ ఈజ్ అంటాం, అవునా కదా? ఇట్ ఈజ్ రైనింగ్, ఇట్ ఈజ్ రైనింగ్. ఇట్ అంటే అక్కడ సబ్జెక్ట్, రెయిన్ ప్లస్ ఐఎన్జీ, రెయిన్ ప్లస్ ఐఎన్జీ, రైనింగ్ అవుట్ సైడ్ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్, సరిపోతుంది, అవునా కదా? అంటే ఈజ్ అన్నది హీకి, షీకి, ఇట్కి ఈజ్ వాడతాం, అవునా కదా? యామ్కి మాత్రం ఐ వచ్చినప్పుడు యామ్ వాడతాం. అంటే డిపెండింగ్ అపాన్ ద సబ్జెక్ట్ బట్టి మారిపోతుంది. సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ ఉంటే యామ్ వాడతాం, సబ్జెక్ట్ ప్లేస్ లో హీ గాని, షీ గాని, ఇట్ గాని ఉంటే ఈజ్ వాడతాం. మరి ఆర్ ఎప్పుడు వాడతాం అంటే ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు. ప్లూరల్ సబ్జెక్ట్ అంటే దే, వారు, వి, మనము, యు, నువ్వు, యు ఆర్ నాట్ లిజనింగ్ టు ద క్లాస్ అంటాం తప్ప యు ఈజ్ నాట్ లిజనింగ్ టు క్లాస్ అన్నాం, అవునా కదా? యు ఆర్ నాట్ లిజనింగ్ అంటాం. అంటే యూకి గాని, దేకి గాని, వీకి గాని ఆరు వాడతాం. కాబట్టి ఈ మూడు యాము, ఈజు, ఆరు అన్నవి దే విల్ వ్యారీ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ ఉంటే యాము, సబ్జెక్ట్ ప్లేస్ లో హీ, షీ, ఇట్ ఉంటే ఈజ్, సబ్జెక్ట్ ప్లేస్ లో దే, వి, యు ఉంటే ఆరు. ఓకే, సో బై బేసింగ్ అపాన్ ద సబ్జెక్ట్స్ ద సెంటెన్స్ విల్ బి ఫార్మ్డ్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రక్చర్ తీసుకుంటే సబ్జెక్ట్ ప్లేస్ లో హీ పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హీ పక్కన హీ పెట్టామంటే ఇక్కడ ఖచ్చితంగా ఏం రావాలని, ఈజ్ రావాలని చెప్పుకున్నాం, అవునా కదా? హీ ఈజ్ అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో హీ, ఇక్కడేమో ఈజ్ తీసుకున్నాం. ఏదో ఇక్కడ వెర్బ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కుక్, V1 తీసుకుంటే దానికి ఐఎన్జీ యాడ్ చేయండి. హీ ఈజ్ కుకింగ్. ఆబ్జెక్ట్ ఏంటి? ఏదో ఒకటి తీసుకోండి, బిర్యానీ. హీ ఈజ్ కుకింగ్ బిర్యానీ, సరిపోతుంది. చూడండి, హీ ప్లేస్ లో సబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లేస్ లో హీ ఉంది కాబట్టి ఇక్కడ ఈజ్ తీసుకున్నాం. హీ, షీ, ఇట్ ఈజ్ వస్తాం. సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్ ఈజ్ ప్లస్ V1 plus ing plus object. He is cooking biryani. Got it or not? He is cooking biryani. Subject plus am is are plus V1 ing plus object. Got it or not? So this is the main structure. Subject, am is are, V1 ing with object. This is the structure. He is cooking biryani అంటే అతను ఇప్పుడు బిర్యానీ వండుతూ ఉన్నాడు. కుకింగ్ అంటే ఇప్పుడు వండుతూ ఉన్నాడు అని వస్తుంది. సో subject plus am is are plus V1 plus ing plus object. It is the structure for present continuous. Got it or not? And the third one, very very important. Okay, third one is about the present perfect tense. So third one వచ్చేటప్పటికి present perfect tense. Very very important. Present perfect. Present perfect. Present perfect tense. ఇది ఎప్పుడు వాడతాం అంటే జనరల్ గా రీసెంట్ గా అయినటువంటి యాక్షన్స్, అంటే ప్రస్తుతం ఇవాళ లేదా ఇవాళ పొద్దున్న నుంచి ఇప్పటిలోగా రీసెంట్ గా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏమైనా యాక్షన్స్ జరిగి ఉంటే రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్ కి ఈ పెర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. ఒకటి గుర్తు పెట్టుకోరండి, పెర్ఫెక్ట్ అన్న వర్డ్ మనకి వింటున్నాం అంటే డెఫినెట్ గా హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ గుర్తు రావాలండి. పెర్ఫెక్ట్ అన్న వర్డ్ మనకి స్ట్రైక్ అవుతుంది మైండ్ లో అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు రిమెంబర్ పెర్ఫెక్ట్ టెన్స్ లో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఖచ్చితంగా ఉంటాయి. Got it or not? Now we have to write the structure for this one. ఓకే, ఇది ఎప్పుడు చెప్పుకున్నాం అండి? ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు వాడతాం అంటే రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్ కి, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ లేదా ఆ రోజులో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన యాక్షన్స్ కి ఇది వాడతాం. మరి స్ట్రక్చర్ ఏంటి అంటే అగైన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ ప్రెసెంట్ టెన్స్. పర్ఫెక్ట్ అన్నాం. పర్ఫెక్ట్ అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం అంటే ఏం గుర్తు రావాలని చెప్పుకున్నాం? హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ గుర్తు రావాలి. ఇందులో మళ్ళీ హ్యావ్, హ్యాజ్ ఒక కేటగిరీ, హ్యాడ్ ఏమో ఇంకో కేటగిరీ. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. హ్యావ్, హ్యాజ్ ఒక దానిలో వాడతాము, హ్యాడ్ ఏమో ఇంకో దానిలో వాడతాము. హ్యాడ్ పాస్ట్ టెన్స్ లోకి వెళ్ళిపోతుంది, అది ప్రెసెంట్ టెన్స్ లో అనేది రాదు. ఓకే, హ్యాడ్ ఆల్వేస్ ఇట్ బిలాంగ్స్ టు పాస్ట్ టెన్స్. ఓకే, ఇక్కడ మనకి ఏమొస్తాయంటే
హ్యావ్ గాని హ్యాస్ గాని వస్తాయి. హ్యావ్ గాని హ్యాస్ గాని అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ ఎప్పుడైతే హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ వచ్చాయో డెఫినెట్ గా V3 వస్తుందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా పర్ఫెక్ట్ టెన్స్ లో అనగానే మీకు ఏం చెప్పుకున్నాం, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ వస్తాయి. అండ్ దట్ టు హ్యావ్ హ్యాజ్ ప్రెసెంట్ టెన్స్ లో వాడతాం, హ్యాడ్ ఏమో పాస్ట్ టెన్స్ లో వాడతాం. బట్ ఎప్పుడైతే హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ వాడామో ఈ పక్కన ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మే రావాలి. V1 V2 రావు. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. గాట్ ఇట్ ఆర్ నాట్? ఇక్కడ హ్యాడ్ వాడలేదు. హ్యాడ్ ఎందుకు వాడలేదు అంటే హ్యాడ్ బిలాంగ్స్ టు పాస్ట్ టెన్స్, బట్ ఐ హావ్ రిటన్ హియర్ ప్రెసెంట్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ లో మనకి హ్యావ్ హ్యాజ్ ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైతే హ్యావ్ హ్యాజ్ వచ్చాయి ఇమీడియట్లీ వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ రావాలి. గాట్ ఇట్ ఆర్ నాట్? నౌ బై బేసింగ్ అపాన్ దిస్ వన్ యూ హావ్ టు ఫ్రేమ్ ద సెంటెన్స్. ఇక్కడ చూసుకున్నట్టుగా హ్యావ్ ఎప్పుడు వాడతాము, హ్యాజ్ ఎప్పుడు వాడతాం. హ్యావ్ ఎవరికి వాడతాము, హ్యాజ్ ఎప్పుడు వాడతాం. ఓకే, హ్యావ్ అన్నది సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ ఉన్నప్పుడు కానీ, వి ఉన్నప్పుడు కానీ, దే ఉన్నప్పుడు కానీ, యు ఉన్నప్పుడు కానీ, అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో కనుక ఐ, వి, దే, యు ఈ నాలుగిట్లో, ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో ఈ నాలుగిట్లో ఏది ఉన్నా కూడా హ్యావే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఇక్కడ పెడుతున్నాను, ఐ హ్యావ్. ఓకే, వీ హ్యావ్. ఓకే, దే హ్యావ్, యూ హ్యావ్. ఓకే, మరి హ్యాజ్ ఎప్పుడు వాడతాం అంటే హీకి, షీకి, ఇట్కి. గాట్ ఇట్ ఆర్ నాట్? హ్యాజ్ ఎప్పుడు వాడతాం అంటే హీకి, షీకి, ఇట్కి. హీ హ్యాజ్ సబ్జెక్ట్ ప్లేస్ లో చూడండి, సబ్జెక్ట్ ప్లేస్ లో హీ పెడుతున్నాను, హీ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్. ఓకే, రిమైనింగ్ స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈస్. గాట్ ఇట్ ఆర్ నాట్? ఐ, వి, యు, దే ఈ నాలుగిటికి మాత్రం హ్యావ్ వాడతాము. హీకి, షీకి, ఇట్కి మాత్రం హ్యాజ్ వాడతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. దీంతో ఒకటి చూద్దాం. వాట్ ఇట్ ఆర్ నాట్? సో నౌ ఐఎమ్ ఫ్రేమింగ్ ద సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇందాకట్లాగే టేక్ ఎనీ అదర్ ఎగ్జాంపుల్. ఈట్. ఈట్ అనే ఒక వెర్బ్ తీసుకుందాం. ఈట్, దీనికి V2 ఏంటండి? ఈట్, ఏట్, ఈటన్. V1 V2 V3 అంటాం, అవునా కదా? ఇది V1, ఇది V2, ఇది V3. ఈట్, ఏట్, ఈటన్. ఓకే, గాట్ ఇట్ ఆర్ నాట్? ఈట్, ఏట్, ఈటన్ ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్. V1 V2 V3. ఇప్పుడు బేస్ చేసుకుని సబ్జెక్ట్ ప్లేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఐ పెడుతున్నాను. సబ్జెక్ట్ ప్లేస్ ఇప్పుడు ఐ పెడుతున్నాను. ఐ పెడుతున్నాను అంటే ఇక్కడ ఏం రావాలంటే హ్యావ్ రావాలి. ఐ హ్యావ్ V3 ఈట్, ఏట్, ఈటన్ రావాలి. ఎందుకంటే హ్యావ్ పక్కన ఎప్పుడు ఏం రావాలంటే V3 రావాలి. ఐ హ్యావ్ ఈటన్, ఇక్కడ బిర్యానీ. ఇందాక ఏం చెప్పుకున్నాం, రాజు పాపం ఏదో బిర్యానీ ఉండాడు. పాపం రాజు కష్టపడి బిర్యానీ ఉన్నప్పుడు అవి వాడు కష్టపడి ఉండాడు కాబట్టి ఇప్పుడే తినేసాను నేను అంటే రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్. ఐ హ్యావ్ ఈటన్ బిర్యానీ. హ్యావ్ ఈటన్ అంటే పర్ఫెక్ట్ టెన్స్ పక్కన V3 వచ్చింది. ఐ హ్యావ్ ఈటన్ బిర్యానీ అంటే జస్ట్ ఇప్పుడే తిన్నాను రా, వాడు పాపం మార్నింగ్ నుంచి ఉండాడు, ఇప్పుడే తినేసాను, మొత్తం అంతా అయిపోయినట్టు ఉంటాం, అవునా కదా? అంటే రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్. ఐ హ్యావ్ ఈటన్ బిర్యానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్ ప్లేస్ లో వి అని పెట్టాం. సబ్జెక్ట్ ప్లేస్ లో ఉయ్ పెట్టాం. ఉయ్ కూడా ఏమొస్తుంది? హ్యావ్ వస్తుంది. వీ హ్యావ్. మళ్ళీ ఇప్పుడు వెర్బ్ మార్చండి. వెర్బ్ ప్లేస్ లో ప్లే, V1 తీసుకుంటే ప్లే, ప్లేడ్. V3 కూడా ప్లేడ్. ప్లే, ప్లేడ్, ప్లేడే వస్తుంది, అవునా కదా? సో వీ హ్యావ్ ప్లేడ్ క్రికెట్. సో అందరం కలిపి మేము ఏం ఆడాం? క్రికెట్. ఇప్పుడే ఆడొచ్చేసామండి. వీ హ్యావ్ ప్లేడ్ జస్ట్ నో ద క్రికెట్. ఓకే, ఇప్పుడే ఆడొచ్చాము. వీ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ అంటే రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్. గాట్ ఇట్ ఆర్ నాట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో షీ పెట్టాను. షీ గాని, హీ గాని, ఇట్ గాని ఉంటే ఏమొస్తుంది? హ్యాజ్. షీ హ్యాజ్. ఇంకో వెర్బ్ తీసుకోండి. ఇంకో వెర్బ్ ఏం తీసుకుంటాం? సింగ్, శాంగ్, సంగ్. సింగ్, శాంగ్, సంగ్. సింగ్, శాంగ్, సంగ్ అంటున్నాం, అవునా కదా? అప్పుడు షీ హ్యాజ్ సంగ్. V3 కదండి. షీ హ్యాజ్ సంగ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. షీ హ్యాజ్ సంగ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. సో ఈ విధంగా ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది హ్యావ్, హ్యాజ్ విత్ ఇప్పుడు చూసుకోండి, మీరు చూడండి, సబ్జెక్ట్ ఐ, వి, షీ ఉంది, హ్యావ్ ఆర్ హ్యాజ్ ఉంది, V3 ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సో సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ విత్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో దిస్ ఇస్ స్ట్రక్చర్ ఫర్ present perfect tense. Got it or not? And the last one, present perfect continuous tense. Present perfect continuous tense. Present perfect continuous tense అంటే ఏంటంటే యాక్షన్ ఎప్పుడో స్టార్ట్ అవుతుంది, ఎప్పటికే రన్ అవుతూ ఉంటుంది. ఓకే, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడతాం అంటే ఏదైనా ఒక పని, ఏదైనా ఒక యాక్షన్ ఎప్పుడో స్టార్ట్ అవుతుంది,
బట్ ఆ స్టార్ట్ అయినటువంటి యాక్షన్ స్టిల్ ఎప్పటికీ కంటిన్యూ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా మంది లెటర్ రాస్తుంటారు, ఐఎమ్ సఫరింగ్ అని. ఐఎమ్ సఫరింగ్ అని రాయకూడదండి. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అంటే ఆ లెటర్ రాసినప్పుడే నీకు ఫీవర్ ఉందని, అంటే లెటర్ రాసాక నీకు ఫీవర్ లేదని వస్తుంది అర్థం. అలా కాకుండా ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అంటే నేను ఎప్పుడో ఫీవర్ స్టార్ట్ అయింది బట్ ఇప్పటికీ నాకు కంటిన్యూ అవుతుంది. ఐ హ్యావ్ బీన్ సఫరింగ్, బీన్ అనే కూడా అక్కడ యాడ్ అవుతుంది. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ బీన్, బీన్ అనే కూడా అక్కడ యాడ్ అవుతుంది. ఈ బీన్ అనే కూడా యాడ్ అయిందంటే ఖచ్చితంగా ఈ ఫీవర్ అన్నది నాకు ఎప్పుడో నైట్, మిడ్ నైట్, ఎర్లీ అవర్స్ స్టార్ట్ అయ్యి ఈ ఎర్లీ మార్నింగ్ కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి నేను స్కూల్కి రావట్లేదు. ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సిన్స్ లాస్ట్ నైట్, సో ఐఎమ్ అనేబుల్ టు అటెండ్ ద క్లాస్ టుడే అని చెప్పి ఒక సెంటెన్స్ వస్తుంది. ఓకే, గాట్ ఇట్ ఆర్ నాట్? ఇక్కడ చూసుకుంటే ద లాస్ట్ ప్రెసెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇక్కడ ఏం చేస్తుంది, ఖచ్చితంగా బీన్ అనే వర్డ్ వస్తుంది. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ మళ్ళీ ప్రెసెంట్ టెన్స్ కాబట్టి హ్యావ్ గానీ హ్యాజ్ గానీ వస్తుంది. ప్లస్ ఇక్కడ ఏం యాడ్ అవుతుందని చెప్పండి, బీన్. ఓకే ఓకే, బీన్ యాడ్ అయ్యి ప్రెసెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నాం. కంటిన్యూస్ అంటే వెర్బ్ కి ఏం యాడ్ అవ్వాలి, ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి ఇప్పుడు సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ ఇప్పుడు సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ పెట్టాం. ఐకి ఏం రావాలని చెప్పుకున్నాం, ఐ హ్యావ్. మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది, బీన్. ఐ హ్యావ్ బీన్ సఫర్, సఫర్ V1, సఫర్డ్ V2, సఫర్డ్ మళ్ళీ V3. సఫర్ కి ఐఎన్జి సఫరింగ్, ఐ హ్యావ్ బీన్ సఫరింగ్. చిన్న లేదండి, ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఇక్కడ ఫీవర్ ఆబ్జెక్ట్ అయిపోయింది. చూడండి ఇప్పుడు సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్, బీన్, V1 ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్. ద సేమ్ వే ఇంకో సబ్జెక్ట్ తీసుకోండి, షీ. ఓకే, షీ తీసుకున్నాం. షీ తీసుకుని ఇంకో వెర్బ్ ఏం తీసుకోండి. ఇంకో వెర్బ్ ఏముంది మనకి, కుక్, కుక్డ్, కుక్డ్, కుక్, కుక్డ్, కుక్డ్. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ షీ, షీ వచ్చినప్పుడు ఏం రావాలండి, హీకి షీకి హ్యాస్ రావాలి. షీ హ్యాస్, మళ్ళీ ఇక్కడ ఏం రావాలి, బీన్. షీ హ్యాస్ బీన్, కుక్ కి ఐఎన్జి యాడ్ చేస్తే కుకింగ్. షీ హ్యాస్ బీన్ కుకింగ్ సిన్స్ మార్నింగ్, సిన్స్ మార్నింగ్. సార్ అంటే కుక్ చేయడం ఎప్పుడు మొదలు పెట్టింది, మార్నింగ్ మొదలు పెట్టి హ్యాస్ బీన్ కుకింగ్ ఎప్పటికీ కంటిన్యూ అయింది. ఐ హ్యావ్ బీన్ సఫరింగ్, ఫీవర్ రాత్రి ఇప్పుడు మొదలైంది, ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ 4 types of tenses. Okay, simple present, present continuous, present perfect, and present perfect continuous tenses. Okay, got it or not? So in the next class we shall focus on the past tense and its 4 kinds. Okay, thank you, take care everyone.